హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. తొలి ప్రేమే కాదు మలి ప్రేమ కూడా మన జీవితంలో భాగమే అని చెప్పేసి ప్రేమ గురించి ఒక కొత్త సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించారు నిర్మాత ఎస్కేఎన్. నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఆయన నెక్స్ట్ రాబోతున్న చెన్నై లవ్ స్టోరీ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆల్రెడీ మేము బేబీ లాంటి తొలి ప్రేమ కథతో మేము ముందుకు వచ్చాం. సో జీవితంలో భాగమైన మలి ప్రేమను కూడా మేము ఇందులో చూపించాలనుకుంటున్నాం. అంటే ఈ బాధ ఏదో విషాదకరమైన ప్రేమ గాథగా ఉండదు. ఖచ్చితంగా ఇది మీ మనసుల్ని ఎంతో భావోద్వేగానికి గురి చేసేలా, మీ మనసుకు హత్తుకునే విధంగా ఈ చెన్నై లవ్ స్టోరీ అన్నది ఉండబోతుందని తెలియజేశారు. సో ఇందులో కిరణ్ అబ్బవరం నటన కూడా ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాలన్నిటికీ కూడా కొంచెం భిన్నంగానే ఉండబోతుందని, ఒక కొత్త కోణంలో మనం కిరణ్‌ని చూడబోతున్నామని, అండ్ దాంతోపాటు రానున్న రోజుల్లో ఏవైతే అవార్డ్స్ ఉంటాయో అవన్నిట్లో కూడా నామినీగా ఖచ్చితంగా కిరణ్ ఉంటాడని, ఆ రేంజ్‌లో కిరణ్ అబ్బవరం ఇందులో నటించారని తెలియజేశారు. అలాగే తను గౌరీ గురించి కూడా మాట్లాడుతూ తను ఎంతో అద్భుతంగా నటించిందని, తన కెరియర్‌లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్‌గా ఉండబోతుందని, ఖచ్చితంగా ఒక మంచి క్లాసిక్ ఫిల్మ్‌గా ఉండబోతుందని తెలియజేశారు. సో బేబీ ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకోవడమే కాదు, ఒక కల్ట్ ఫాలోయింగ్‌ని కూడా క్రియేట్ చేసుకుంది. అదే నేపథ్యంలో ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పేసి నిర్మాతగా ఉన్న ఎస్కే అని చెప్పడం జరిగింది. ఈ సినిమాకి రవి నంబూరి దర్శకత్వం అందించారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య జరగబోతున్న లవ్ స్టోరీ అంతా కూడా ఇద్దరు తెలుగు వ్యక్తులు చెన్నైలో కలిసి ప్రేమించుకున్న విధానాన్ని చూపించబోతున్నారని తెలుస్తుంది. సో ఈ సినిమాలో మొదటి భాగం అంతా కూడా ఓన్లీ మన వైజాగ్ సైడ్ అటు సైడ్ తీశారని చెప్పేసి మొదట అంతా కూడా ఆ భాగాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ మాత్రం పాండుచ్చేరి, చెన్నై ప్లేసెస్‌లో తీశారని తెలుస్తుంది. సో ప్రథమ భాగం అంతా కూడా మనకి ఎక్కువ మన ఏరియాస్‌లోనే కనిపిస్తుంది. ఆంధ్రాలోనే షూట్ చేసినట్టుగా అయితే నిర్మాత తెలియజేశారు. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ మీకు ఓపెనింగే హీరోయిన్‌తో ఉంటుందని, ఎంతో భావోద్వేగానికి గురి చేసే విధంగా ఈ కథంతా కూడా మేము అమర్చబడిందని, ఖచ్చితంగా మీకు ఇది నచ్చే విధంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే ఇది జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా ఇది కిరణ్ అలాగే గౌరీ కెరియర్‌లో కూడా మంచి ఫిల్మ్‌గా ఉంటుందని చెప్పేసి చిత్ర బృందం ఆశిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నిజంగానే నిర్మాత చెప్పినట్టుగా ఊహించిన విధంగా ఒక కొత్త లవ్ స్టోరీని మనకు ఒక కొత్త ఫ్లేవర్‌ని తగిలించబోతున్నారా అన్నది ముందు ముందు వేచి చూస్తేనే తెలుస్తుంది. మరి చెన్నై లవ్ స్టోరీ పట్ల మీకున్న ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.